టెట్ పేపరు పోయిన సంవత్సరం 2022 సంవత్సరంలో ఇవ్వబడిన టెట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టెట్ పేపర్లో రెండు మీడియంస్ కలిసి ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కలిసి ఉన్నాయి. రెండు స్టేట్మెంట్లు చదివి ఫార్ములాస్ అవసరమైన ఫార్ములాస్ వ్రాసి వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలా అవి కనుక్కొని చేస్తాము. సింపుల్గానే ఉంటాయి. టెట్ పేపర్ కాబట్టి అంత డెప్త్లో ఉండవు సొల్యూషన్స్ ఏమి. ఫార్ములాస్ మాత్రం తెలిసి ఉండాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఫార్ములాస్ తెలిసి ఉండకపోవచ్చు, లేదా అవన్నీ అంత చాలా కాలం కిందట నేర్చుకున్న ప్రాబ్లమ్స్ కాబట్టి వాటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎనీహౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్ములాస్ ఆల్సో వెన్ నెసరీ, దెన్ వీ గో టు ది ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయడం. అయితే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఉంటుంది, కానీ ఆ టర్మ్స్ మాత్రం ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాను. అందువల్ల తెలుగు మీడియం వాళ్ళు కూడా ఆ ఇంగ్లీష్ టర్మ్స్ని చూసుకొని వాటిని ట్రాన్స్లేషన్ చేసుకొని అర్థం చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీడియం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇప్పుడు ఫస్ట్, వెన్ మెజర్మెంట్స్ ఆఫ్ టూ డయాగ్నల్స్ ఆర్ గివన్ దెన్ ద క్వాడ్రిలేటర్ దట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఈజ్. ఏవైనా రెండు మెజర్మెంట్స్ ఆఫ్ టూ డయాగ్నల్స్, ఏ క్వాడ్రిలేటర్కైనా రెండు డయాగ్నల్స్ ఉంటాయి. ఆ రెండు డయాగ్నల్స్ మాత్రం ఇస్తే ఇక్కడ ఇచ్చినటువంటి 4 క్వాడ్రిలేటర్లో ఏ క్వాడ్రిలేటర్ మనం కన్స్ట్రక్ట్ చేయగలం. వాటిలో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ట్రిపీజియం, రాంబస్, రెక్టాంగిల్, ప్యారలోగ్రామ్. రెండు కన్నాల కొలతలు కానీ ఇస్తే ఏ చతుర్భుజాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయగలం అని అడిగారు. క్వాడ్రిలేటర్ అంటే చతుర్భుజం అని అర్థం. ట్రిపీజియం, రాంబస్ దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ అంటే దీర్ఘశ్రం అంటారు, సమాంతర చతుర్భుజం ప్యారలోగ్రామ్ అంటారు. ఈ 4 ఏ క్వాడ్రిలేటర్ మనం కన్స్ట్రక్ట్ చేయగలం ఎప్పుడు అని అంటే 2 డయాగ్నల్స్ మాత్రం ఇస్తే అనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీర్ఘ చతురస్రం తీసుకున్నాం అనుకోండి, రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, 2 డయాగ్నల్స్ కానీ ఇస్తే అప్పుడు మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేయగలమా లేదా అనేది కనుక్కోవాలి. అందువల్ల ఇక్కడ 2 డయాగ్నల్స్ సమానంగానే ఉంటాయి. అందులో ఒక డయాగ్నల్ ఇస్తే చాలు, రెండో డయాగ్నల్ కూడా సేమ్గా ఉంటుంది. అందువల్ల 2 డయాగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అందువల్ల ఈ రాంబస్, ఈ రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ 2 డయాగ్నల్స్ ఒకటే కాబట్టి ఒక డయాగ్నల్ ఇస్తే చాలు. అందువల్ల దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేము. ప్యారలోగ్రామ్లో కూడా 2 డయాగ్నల్స్ వేరువేరుగా ఉంటాయి, కానీ వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది మనం చెప్పలేము. అందువల్ల దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేము. అలాగే ట్రిపీజియంని కూడా కన్స్ట్రక్ట్ చేయలేము. వాటి మధ్య డయాగ్నల్స్ మధ్య యాంగిల్ ఎంతో స్పష్టంగా తెలిస్తే అప్పుడు మాత్రం మనం ఆ యొక్క ఫిగర్ని కన్స్ట్రక్ట్ చేయగలం. అందువల్ల రాంబస్ తీసుకుంటే, రాంబస్ అంటే సమచతుర్భుజం అంటారు తెలుగులో కూడా. ఈ రాంబస్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ డయాగ్నల్స్ మధ్య యాంగిల్ డైరెక్ట్గా మనకు తెలిసే ఉంటుంది, 90 డిగ్రీస్గా ఉంటుంది. అందువల్ల ఇదొక డయాగనల్, ఇదొక డయాగనల్. ఈ 2 డయాగనల్స్ కానీ ఇస్తే D1 D2 ఈ యాంగిల్ మాత్రం తప్పనిసరిగా రాంబస్లో 90 డిగ్రీస్గా ఉంటుంది. అందువల్ల ఆటోమేటిక్గా మనకు ఎన్ని కొలతలు ఇచ్చినట్టు, ఇక్కడ 3 కొలతలు ఇచ్చినట్టు లెక్క. D1 D2 ఆ యాంగిల్, ఆ యొక్క డయాగనల్స్ మధ్య యాంగిల్ కూడా ఇచ్చినట్టు లెక్క. అందులో 3 కొలతలు కానీ ఇస్తే ఏ క్వాడ్రిలేటర్ అనేది మనం దాదాపు కన్స్ట్రక్ట్ చేయగలం. అందువల్ల రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేము, ప్యారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయలేము, ట్రిపీజియం కూడా కన్స్ట్రక్షన్ చేయడం కష్టం. అందువల్ల రాంబస్ని మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేయగలం. అందువల్ల మన ఆన్సర్ వచ్చి రాంబస్. అందువల్ల 2 డయాగ్నల్స్ కానీ ఇస్తే దేన్ని కన్స్ట్రక్ట్ చేయగలం అంటే రాంబస్ని మాత్రం కన్స్ట్రక్ట్ చేయగలం. 2 డయాగ్నల్స్ వేరువేరు కొలతలు ఉంటాయి, కానీ మధ్య యాంగిల్ మాత్రం 90 డిగ్రీస్ అని ఆటోమేటిక్గా అది థియరీ ప్రకారం వస్తుంది. అందువల్ల మనం ఈ రాంబస్ని కన్స్ట్రక్ట్ చేయగలం. అందువల్ల సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఆర్ x degrees and 2x plus 30 degrees. దెన్ ద గ్రేటెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్. ఇక్కడ మనకు ప్యారలోగ్రామ్ ఒకటి ఇచ్చాడు. ఈ ప్యారలోగ్రామ్లో 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఇచ్చాడు. ఒకటేమో x డిగ్రీసు, ఒకటేమో x డిగ్రీసు, రెండోది వచ్చి 2x plus 30 degrees, 2x plus 30 degrees.
ఈ విధంగా రెండు యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్గా ఇచ్చాడు. ఇవి రెండు అడ్జసెంట్ యాంగిల్స్ అన్నమాట. ఇవి రెండు కానీ ఇస్తే క్వశ్చన్లో మనకి ఏమని అడిగాడంటే దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ద పారాగ్రామ్, ఈ యొక్క పారాగ్రామ్లో పెద్ద యాంగిల్ ఏది అని అడిగాడు. ఈ రెండు యాంగిల్స్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆ పెద్ద యాంగిల్ ఏది కనుక్కోవాలి మనం. పారాగ్రామ్ ఎక్స్, అలాగే ఈ యాంగిల్ వచ్చి 2x + 30°. ఈ రెండిట్లో పెద్ద యాంగిల్ ఏది అడిగాడు. ఎక్స్ చిన్న యాంగిలే, 2x + 30 పెద్ద యాంగిల్ అవుతుంది. ఆ పెద్ద యాంగిల్ ఎంత కనుక్కోవాలి. మన ప్రాపర్టీ ప్రకారం, ఈ యొక్క పారాగ్రామ్ యొక్క ప్రాపర్టీ ప్రకారం సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్, ఏవైనా ప్రక్క ఉండేటువంటి రెండు కోణాల మొత్తం సమాంతర చతుర్భుజంలో 180 degrees సమానంగా ఉంటుంది. అందువల్ల x degrees + 2x + 30 degrees ఇవి రెండు కానీ కలిస్తే మనకు ఎంత రావాలంటే, ఇవి రెండు ప్రక్క యాంగిల్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు యాంగిల్స్ అని కలిపితే మనకు ఎంతకు సమానం వస్తుందంటే 180 degrees సమానంగా ఉంటుంది. ఇది బేసిక్ పాయింట్ అన్నమాట సమాంతర చతుర్భుజం. అందువల్ల 2x + x 3x అవుతుంది, ప్లస్ ఇక్కడ 30 degrees = 180 degrees కాబట్టి 3x degrees = 30 degrees అవతలకు పంపిస్తే 180 degrees - 30 degrees అవుతుంది. దిస్ ఈజ్ 150 degrees. 3x degrees 150 degrees కానీ అయితే ఎక్స్ వాల్యూ మనకు ఎంత వచ్చింది 50. 3x 150, ఎక్స్ కావాలంటే మనం డివైడ్ చేస్తాము, డివైడ్ చేస్తే మనకు 50 వస్తుంది. అందువల్ల ఈ రెండిట్లో యాంగిల్స్ ఏ విధంగా ఉన్నా మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతున్నది మనకు 50 degrees అవుతున్నది. అలాగే ఈ యాంగిల్ ఎంత అవుతుందో చూడండి, 2x + 30, x = 50 కాబట్టి 2x 100 + 30 దట్ ఈస్ 130 degrees. లేదనంటే ఇది 50 కాబట్టి రెండు దాన్ని కలిపితే మనకు ఎంత రావాలి 180 degrees రావాలి. 180లో 50 తీసేస్తే 130 degrees అవుతుంది. అందువల్ల క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చాడు, అయిన సమాంతర అధిక కోణం ఎంత, ఆ రెండు కోణాల్లో పెద్ద కోణం ఏది అని అడిగాడు. అందువల్ల మనకు పెద్ద కోణం ఎంత అవుతుంది 130 degrees. కాబట్టి నా ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్. Choose a shape having unlimited number of lines of symmetry. Rectangle, circle, square, isosceles triangle. అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం ఏది? రెక్టాంగిల్ అంటే చతురస్రం, సర్కిల్ అంటే వృత్తం, అలాగే స్క్వేర్ అంటే చతురస్రం, ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అంటే రెండు సైడ్స్ మాత్రం సమానంగా ఉండేదాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు. ఈ 4 ఫిగర్స్లో ఇక్కడ మనకు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమ్మెట్రీ ఉండేవి. అన్లిమిటెడ్గా అంటే కొన్ని వేలు లక్షలు అన్లిమిటెడ్గా ఉండేటువంటి ఫిగర్ ఏది అని అడిగాడు. వాటిల్లో మన ఆన్సర్ మాత్రం ఈ యొక్క సర్కిల్ అవుతుంది. మిగిలిన ఎందుకు కాదో కూడా చెప్తాము. దీర్ఘచతురస్రం తీసుకోండి, రెక్టాంగిల్ తీసుకుంటే మనకు ఈ రెక్టాంగిల్ ఈ విధంగా ఉంటుంది. లైన్స్ ఆఫ్ సిమ్మెట్రీ అని అంటే సౌష్ఠవ రేఖలు అని అంటే ఆ రేఖ వెంబడి కానీ మడిస్తే మనం ఆ యొక్క ఫిగర్ని కానీ ఆ రేఖ వెంబడి రెండు వైపులా కానీ మడిస్తే ఆ రెండు ఆకారాలు సేమ్గా ఉండాలి. అలాంటి లైన్ని సౌష్ఠవ రేఖలు అని అంటారు. ఉదాహరణకు తీసుకోండి, ఈ యొక్క మధ్య ఉండే ఈ లైన్ తీసుకోండి. ఈ లైన్ తీసుకొని మనం ఇలా కానీ మడిస్తే ఈ భాగం ఎంత ఉంటుందో ఈ భాగం కూడా అంతే ఉంటుంది. ఇది 5 ఇది 5 కానీ అయితే ఇది 5 ఇది 5 కానీ ఇస్తే, అలాగే ఇది 3 ఇది 3 ఉందనుకోండి. ఈ లైన్ వెంబడి కానీ మనం కానీ ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే ఈ ఆకారం యొక్క షేప్ ఎంత ఉంటుందో ఈ ఆకారం యొక్క షేప్ కూడా అంతే వస్తుంది. అందువల్ల
ఈ ఆకారం యొక్క షేప్ ఎంత ఉంటుందో ఈ ఆకారం యొక్క షేప్ కూడా సేమ్గా వస్తుంది. అందువల్ల ఇది ఒక లైన్ ఆఫ్ సిమ్మెట్రీగా తీసుకుంటాము. అలాగే ఈ విధంగా హారిజాంటల్గా ఫోల్డింగ్ చేసామనుకోండి, అప్పుడు దీన్ని ఇలాగానే మడిస్తే అప్పుడు కూడా ఈ ఆకారం ఎంత ఉంటుందో ఆకారం అదే విధంగా ఉంటుంది. రెండు లైన్స్ వచ్చాయి. అలాగే డయాగనల్ తీసుకున్నాను అనుకోండి, ఈ డయాగనల్ తీసుకొని ఇలాగే ఫోల్డ్ చేసినా కూడా మనకేమవుతుంది, సేమ్ షేపే వస్తుంది. అలాగే ఈ డయాగనల్ తీసుకొని ఫోల్డింగ్ చేసిన ఈ వైపు ఆ వైపు ఆ వైపు ఈ వైపు వచ్చేది ఫోల్డింగ్ చేసిన అప్పుడు కూడా మనకు సేమ్ షేపే వస్తుంది. అందువల్ల లైన్స్ ఆఫ్ సిమిలిటీ ఎన్ని ఉన్నాయి దీర్ఘచతురస్రానికి అని అంటే, ఇది ఒకటోది, ఇది రెండో లైను, అలాగే ఇక్కడ మూడో లైను, తర్వాత ఇది మళ్ళీ నాలుగో లైను. ఈ విధంగా 4 లైన్స్ ఆఫ్ సిమ్మెట్రీ మనకు వచ్చాయి. కానీ ఇంతకు మించి ఇక్కడ ఒక లైన్ తీసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసేనుకోండి, ఈ భాగం ఎక్కువగా ఉంటుంది, ఈ భాగం తక్కువగా ఉంటుంది. అందువల్ల దీర్ఘచతురానికి 4 మాత్రమే లైన్స్ ఆఫ్ సిమ్మెట్రీ ఉంటాయి. అందువల్ల సౌష్ఠవ రేఖలు 4 ఉంటాయి. అందువల్ల మనకు ఈ ఆన్సర్ కాదు, అన్లిమిటెడ్గా ఉండాలి అని ఇచ్చాడన్నమాట. తర్వాత చతురస్రానికి కూడా మనకు 4 ఉంటాయి, అది కూడా కాదు. సమద్విబాహు త్రిభుజానికి 1 ఉంటుంది, అందువల్ల ఇది కూడా కాదు. అది బేసిక్ థియరీలో మీకు జామెట్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందువల్ల సమద్విబాహు త్రిభుజం అని అంటే 2 భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు. ఇది సమానం. ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అప్పుడు మాత్రం మనకేమవుతుంది, ఈ పర్పెండిక్యులర్ ద్వారా అవతల వైపు యువతల వైపు 2 సేమ్గా ఉంటాయి. అందువల్ల మనకు ఇక్కడ లైన్ ఆఫ్ సిమ్మెట్రీ వచ్చి 1 వస్తుంది ఇక్కడ మనకు. అందువల్ల ఇదేం 1 అవుతుంది, 4 అవుతుంది. అయితే మనకు ఉండే ఆన్సర్ మాత్రం ఈ యొక్క సర్కిల్ మాత్రం ఉన్నది. సర్కిల్ మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి మనం మార్క్ చేయొచ్చు. అయితే అది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే సర్కిల్ తీసుకోండి. లైన్ ఆఫ్ సిమ్మెట్రీ అని అంటే డయామీటర్ తీసుకొని ఇటు ఫోల్డ్ చేసేనుకోండి, 2 సేమ్గా వస్తాయి. ఇంకో డయామీటర్ తీసుకోండి, అప్పుడు ఇటు ఫోల్డింగ్ చేయండి, సేమ్గా వస్తుంది. అలా ఇంకో డయామీటర్ తీసుకోండి, అప్పుడు కూడా ఇటు ఫోల్డింగ్ చేయండి, సేమ్గా వస్తుంది. అందువల్ల మనకు ఆ ఫోల్డింగ్ చేసేప్పుడు ఏదో ఒక డయామీటర్ తీసుకొని ఫోల్డింగ్ చేస్తూ ఉంటే మనకు చాలా సిమ్మెట్రీ లైన్స్ వస్తాయి. అందువల్ల డయామీటర్స్ సర్కిల్లో ఎన్ని ఉంటాయని అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డయామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమ్మెట్రీ ఉంటాయి. అందువల్ల మనకు ఏమిటి అవుతుందంటే సర్కిల్ ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. అందువల్ల సర్కిల్ తీసుకుంటే ఈ విధంగా ఇంకో డయామీటర్, ఈ విధంగా ఇంకో డయామీటర్, ఈ డయామీటర్స్ ఎన్ని తీసుకొని ఫోల్డింగ్ చేసినా కూడా మనకు 2 భాగాలు సమానంగా వస్తాయి. అందువల్ల మన ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. Mean of 10 observations is 38. If an observation 56 is excluded, then the new mean. 10 observations ఉన్నాయి, వాటి యొక్క మీన్ ఎంత అంటే 38. ఒక మీన్ని ఒక నెంబర్ని తగ్గించేసాము, 56ని తగ్గించేసాము. అప్పుడు మనకి ఎన్ని పదాలు ఉంటాయి, 9 ఉంటాయి. అందువల్ల మనకు 9 యొక్క యావరేజ్ ఏమవుతుంది అది క్వశ్చన్. ఇది సింపుల్ బేసిక్ దీని ప్రకారం మనం చేసుకుంటే తేలిగ్గా వస్తుంది. జస్ట్ లాజిక్ కూడా ఉపయోగించవచ్చు అనుకోండి, ఆ లాజిక్ ప్రకారం చేసుకున్నా కూడా వస్తుంది. మామూలు ప్రాసెస్ ఏమిటంటే వీటి యొక్క మొత్తం కట్టండి, 10 పదాల యొక్క మొత్తం కట్టండి, 380 అవుతుంది. దాంట్లోంచి ఒక నెంబర్ తగ్గించండి, 56 తగ్గించండి, 4, 2, 3 వస్తుంది. ఎన్ని పదాలు మాత్రం ఉన్నాయి, 9 పదాలు ఉన్నాయి, 9 నెంబర్లు ఉన్నాయి. వీటి యావరేజ్ కావాలంటే ఏం చేస్తాము, 9తో డివైడ్ చేస్తాము. అందువల్ల మనకు 9, 3, 27, 5, 4, 9, 6. మన ఆన్సర్ వచ్చి 36 ఈజ్ ది ఆన్సర్. మీన్ అంటే సరాసరి అని అర్థం, అంకగణిత సగటు అని అంటారు. అందువల్ల 10 నెంబర్ల యొక్క మొత్తం కట్టి ఒక నెంబర్ని తొలగించి 9 నెంబర్ల యొక్క ఇది ఎంత అని చేస్తే మనకు సరిపోతుంది. అందువల్ల ఇది మామూలు
డైరెక్ట్గా చేసే బేసిక్ ప్రాసెస్. మీకు ఇచ్చే నెంబర్లన్నీ కూడా చిన్న నెంబర్లు, రౌండ్ ఫిగర్లు ఉంటాయి కాబట్టి ఇవి మల్టిప్లై చేయడం పెద్ద కష్టమే ఉండదు. ఈ యొక్క నెంబర్లు పెద్ద నెంబర్లుగా ఉండి రౌండ్ ఫిగర్లు లేవనుకోండి, అప్పుడు మీరు లాజిక్ ఉపయోగించవచ్చు. ఆ లాజిక్ ఏమిటి అని అంటే, ఈ నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత ఉన్నది, 38 ఉన్నది. సెకండ్ ప్రాసెస్లో లాజిక్ ఉపయోగించడం 38 ఉన్నది. ఇప్పుడు మనకు ఏమవుతున్నది అంటే, ఈ 38లో నుంచి ఎంత నెంబర్ వెళ్ళిపోయింది లేదా ఎంత వాల్యూ తగ్గిపోయింది మనం చూసుకుంటాము. 38 ఉండే నెంబర్ ఒకటి పోయింది, 31 ఉండే యావరేజ్ ఉండే అన్నిటి యావరేజ్ నుంచి 56 అనే నెంబర్ వెళ్ళిపోయింది. అంటే యావరేజ్ కన్నా ఈ నెంబర్ ఏమైంది, ఎక్కువగా ఉండే వాల్యూ, ఎక్కువ వాల్యూ ఉండే నెంబర్ వెళ్ళిపోయింది. అంటే ఎంత లాస్ వస్తుందో చూడండి. కాబట్టి ఇక్కడ 38కి 56 తగ్గిస్తే మనకేమవుతుంది, 56 నెంబర్ తొలగించినందువల్ల మనకు వచ్చిన లాస్ వస్తుంది. అందువల్ల 38 మైనస్ 56 చేయండి. ఇప్పుడు నెంబర్లు మాత్రం ఎన్ని ఉన్నాయి, ఒక నెంబర్ వెళ్ళిపోయింది కదా, 9 నెంబర్లే ఉన్నాయి, 10 నెంబర్లు కాకుండా. ఈ మొత్తం లాస్ని ఏం చేస్తాం, మిగిలిన 9 నెంబర్లకి డివైడ్ చేస్తాము. అందువల్ల బై 9 అని వేసుకోండి. 38 ప్లస్ 38 మైనస్ 56 మైనస్ 18 బై 9, 38 మైనస్ 2 దట్ ఈస్ 36. ఇట్లా లాజిక్ ఉపయోగించి కూడా చేయొచ్చు. అఫ్కోర్స్ ఇది కూడా ఒక ఫార్ములాయే యాక్చువల్గా. దానికని ఇది బేసిక్ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ రావడం. ఈ బేసిక్ ప్రకారం ఫార్ములా ప్రకారం చేస్తే మనకు డైరెక్ట్గా వస్తుంది. అందువల్ల 2 మెథడ్స్లో మీరు ఏదైనా ఉపయోగించవచ్చు. ఈ లాజిక్ అర్థమైతే సింపుల్. 38 యావరేజ్గా అన్నిటికీ ఉన్నది, 56 వెళ్ళిపోయింది అని అంటే 38 కన్నా 56 ఎక్కువ కాబట్టి అందువల్ల పెద్ద నెంబర్ వెళ్ళిపోయింది, అందువల్ల లాస్ వస్తుంది. అందువల్ల లాస్ అని తగ్గిపోతుంది. ఎంత తగ్గింది చూడండి, మిగిలిన నెంబర్ డివైడ్ చేస్తే మనకు ఆ యొక్క ఒక్కదానికి తగ్గిన విలువ ఎంత తెలుస్తుంది. ఆ 38 తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ది వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ 1296 cubic meter. If its length is 24 meters and its breadth and height are in the ratio 3:2, then the breadth and height of the cuboid are. ఇక్కడ మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అని ఇచ్చారు. క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనం, పొడవు, వెడల్పు, ఎత్తులు 3 వేరువేరుగా ఉండేదాన్ని క్యూబాయిడ్ అని అంటారు. కాబట్టి మనకు ఈ మాదిరి మనకు పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగా వేరువేరుగా ఉంటాయి. ఈ మాదిరి వేరువేరుగా ఉంటాయి పొడవు, వెడల్పు, ఎత్తులు. మళ్ళీ లోపల కూడా ఇలా డ్రా చేసుకుంటే ఇంకా కొద్ది క్లారిటీ మీకు వస్తుంది. ఈ మాదిరి ఉంటుంది. మన ఇండ్లల్లో ఉండే బాక్సులు కానీ అలాంటివన్నీ కూడా క్యూబాయిడ్కి సమానం. లెంగ్త్, బ్రెడ్త్, హైట్లు ఉంటాయి. ఇక్కడ మనకు లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఆ విధంగా మనకు ఆ క్యూబాయిడ్ ఉంటుంది. క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడంటే వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1296 అని ఇచ్చాడు. కాబట్టి ఘనపరిమాణం 1296. అయితే పొడవు 24 మీటర్లు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 24 మీటర్లు ఇచ్చాడు. మరియు వెడల్పు ఎత్తుల నిష్పత్తి, వెడల్పు ఎత్తుల నిష్పత్తి అని అంటే బేసు, బ్రెడ్త్, హైటు. ఆ నిష్పత్తి ఎంతనంటే 3:2 ఉన్నాయని ఇచ్చాడు. మళ్ళీ వాల్యూమ్ ఇచ్చాడు. దీర్ఘనం యొక్క వెడల్పు మరియు ఎత్తులు వాల్యూస్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. అందువల్ల మనం ఏం చేస్తాము, వాల్యూమ్ ఇచ్చాడు ఘనపరిమాణం. దీర్ఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే ఎల్బిహెచ్ అని అర్థం. దాని ఫార్ములా ఎల్బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 1296. దీర్ఘనం యొక్క వాల్యూమ్ ఫార్ములా వచ్చి ఎల్బిహెచ్. ఎల్బిహెచ్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్. పొడవు, వెడల్పు, ఎత్తుల ప్రోడక్ట్ని మనం వాల్యూమ్గా తీసుకుంటాము. దాంట్లో లెంగ్త్ మాత్రం ఇచ్చేసాడు 24 ఇంటూ బ్రెడ్త్, హైట్ రేషియో మాత్రం ఇచ్చాడు, కానీ వాటి యొక్క వాల్యూస్ ఇవ్వలేదు. రేషియో ఎప్పుడు ఇచ్చినా సరే వాటిని
ఆ యొక్క నెంబర్స్ ఇచ్చినప్పుడు 3x అని 2x అని మనం అస్యూమ్ చేసుకోవచ్చు. బ్రెడ్త్ని మనం 3x అనుకోండి, 3 యూనిట్స్కి సమానం అన్నమాట. ఒక్క యూనిట్ ఎంత అనేది 3 లేదా 6, 9 ఆ విధంగా 3 యొక్క మల్టిపుల్స్లో ఉంటాయి. అందువల్ల ఆ యొక్క వాల్యూని 3x అని రాసుకోవచ్చు. హైట్ వచ్చి 2x అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1296 అవుతుంది. ఇప్పుడు మనం x ఇంటూ x కనుక్కోవాలి, x² కనుక్కోవాలి. ఆ x² ఏమవుతుందంటే x ఇంటూ x x² ఈజ్ ఈక్వల్ టు ఇది 1296 బై 24 యువతలకు వస్తుంది, ఇంటూ 3 ఇంటూ 2 6 యువతలకు వస్తుంది. క్యాన్సిల్ చేసుకుంటాము. 6 216కి సమానం, 24 కూడా దీంట్లో పోతుంది, 9కి సమానం, 9 సార్లు పోతుంది. అందువల్ల x² ఈజ్ కూడా ఎంత వచ్చింది మనకు 9 వచ్చింది. x² ఈజ్ కూడా 9. అందువల్ల x వాల్యూ ఎంత అవుతుంది √9 దట్ ఈస్ 3 అవుతుంది. ఈ మాదిరి x వాల్యూ కట్టిన తర్వాత ఆ యొక్క ఏమడిగారంటే మనకు ఆ వెడల్పు ఎత్తులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పొడవులు ఎంత అని అడిగారు. అందువల్ల బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకున్నాము 3x అనుకున్నాం. ఇక్కడ 3x అనుకున్నాము, x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. 3 ఇంటూ 3 9 మీటర్స్ అవుతుంది. అదే మాదిరి h ఈజ్ ఈక్వల్ టు 2x అనుకున్నాము. 2 ఇంటూ x వాల్యూ మళ్ళీ 3 వచ్చింది, 2 3 6. అందువల్ల బ్రెడ్త్ వచ్చి మనకు వాల్యూ ఎంత వచ్చింది 9, హైట్ ఈజ్ ఈక్వల్ టు 6. 9, 6 ఉండే ఆప్షను థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అందువల్ల మనం ఈ విధంగా వాల్యూమ్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఈ వాల్యూమ్ ఫార్ములా కానీ తెలియకపోతే ఈ లెక్క మనం చేయలేము. LBH ఈజ్ ఈక్వల్ టు 1296. అందువల్ల ఫార్ములా కానీ రాకపోతే మనం ఈ ప్రాబ్లం చేయలేము. ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా తెలుసుకొని L బదులు వాల్యూ వేసి వాటిని 3x అని 4x అని వేసుకొని అప్పుడు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎగ్జామినేషన్లో ఇంత పెద్ద చేయాలంటే టైం తీసుకుంటుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఊహించుంటే ఫార్ములా కానీ తెలిస్తే డైరెక్ట్గా మీరు వాల్యూ వేసి ఆన్సర్ సాల్వ్ చేసుకురావచ్చు. ఏ విధంగా నేను చేసి చూపిస్తాను చూడండి. దీర్ఘాని యొక్క ఫార్ములా వచ్చి LBH దట్ ఈస్ 1296. ఇది 24 ఇంటూ 3x ఇంటూ 2x 1296. ఇక్కడే క్యాన్సిల్ కొట్టుకోవచ్చు మీరు. 2 3 6 144 అవుతుంది. 144 9 సార్లు పోతుంది. కాబట్టి x ఇంటూ x² ఈజ్ ఈక్వల్ టు 9 అయితే x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అందువల్ల 3x ఈజ్ ఈక్వల్ టు 9, 2x ఈజ్ ఈక్వల్ టు 6. ఇలా సింగిల్ లైన్ మీరు సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. అందువల్ల సింప్లిఫికేషన్ ఎంత ఫాస్ట్గా రావాలంటే ఫార్ములాస్ బాగా తెలిసి ఉండాలి. The area of circular path is 1570 square centimeters and the radius of the outer circle is 30 centimeter. Then the width of the circular path. Circular path ఒకటి ఇచ్చాడు, వృత్తాకారపు బాట ఈ మాదిరి ఉందన్నమాట. వృత్తాకారపు బాట, దీని వృత్తాకార బాట అని అంటారు. దాని యొక్క విడ్త్ని W అనే సింబల్తో చూపిస్తాము. తర్వాత ఇది 2 వృత్తాల మధ్య ఉండే స్థలం అన్నమాట. వృత్తాకార బాట అని అంటే దీన్ని క్యాపిలర్ అని అంటారు, బయట వృత్త వ్యాసార్థం అని అంటారు. ఇది లోపల వృత్త వ్యాసార్థం. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు బాట వెడల్పు W అని వస్తుంది. ఈ ఫార్ములా కానీ తెలిస్తే మీరు ప్రాబ్లం చేయొచ్చు. కాబట్టి వృత్తాకార బాట వైశాల్యం ఇచ్చాడు 1570 మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు. వృత్తాకార బాట వెడల్పు ఎంత అని అడిగాడు, అంటే W ఎంత అని అడిగాడు. ఇక్కడ పై వాల్యూ 3.14గా తీసుకోమన్నారు. పై వాల్యూ ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది, 22/7గా తీసుకుంటూ ఉంటాము. 10th క్లాస్ లెవెల్లో 22/7 తీసుకుంటాం. కానీ వాడు ఇచ్చిన వాల్యూ ఏదైనా కానీ ఇస్తే పై వాల్యూ ఆ వాల్యూ తీసుకోవాలి. 7వ క్లాసు 8వ క్లాస్ వరకు మాత్రం 3.14గా అస్యూమ్ చేస్తారు.
అందువల్ల ఇక్కడ మాత్రం 3.14 తీసుకొని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే వృత్తాకారపు బాట వైశాల్యం, ఇక్కడ బయట వృత్త వ్యాసార్థం ఇచ్చాడు, క్యాపిటల్ అన్నమాట 30 సెంటీమీటర్స్, ఇది వచ్చి 30 సెంటీమీటర్ క్యాపిటల్. అలాగే ఇది వైశాల్యం అన్నమాట, ఏరియా ఇచ్చాడు. మనకేం కావాలంటే W ఎంత, అది క్వశ్చన్. దీన్ని మామూలుగా చేయాలంటే కాస్త లెంతీగా వస్తుంది. డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా అప్లై చేస్తే మన వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములా ఉంది. ఆ వాల్యూ వచ్చి πw ఇంటూ 2r మైనస్ w, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే కాస్త ఫాస్ట్గా మనకు వచ్చేస్తుంది. అందువల్ల ఏరియా ఎంత ఇచ్చాడు 1570, పై వాల్యూ వచ్చి 3.14 ఇంటూ w, r 30 సెంటీమీటర్లు కాబట్టి ఇది 60 అవుతుంది, మైనస్ w. ఈ w వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకు w ఇంటూ ఇక్కడ మనకు ఈ వాల్యూ మనకి ఇచ్చినప్పుడు w ఇంటూ 60 మైనస్ w కట్టండి, ఈ యొక్క వాల్యూ కట్టండి. ఈ పాయింట్ యువతలకు వస్తుంది. ఇది 1570 బై 3.14, 1570 దీంతో డివైడ్ చేస్తాము. డివైడ్ చేసి ఎన్నిసార్లు పోతుందో చూడండి, కరెక్ట్గా 5 సార్లు పోతున్నది. కానీ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 సున్నాలు వస్తాయి, 500 సార్లు పోతుంది. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే మనకేమవుతుంది 60w మైనస్ w² అని వస్తుంది. ఇప్పుడు మనం వీటిని అవతల తీసుకుపోతే w² మైనస్ 60w మైనస్ 500 ప్లస్ 500 0 అని వస్తుంది. ఈ వాల్యూస్ రెండింటిని అవతల తీసుకుపోతాము. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో సాల్వ్ చేయాలి, కానీ టైం తీసుకుంటుంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఫార్ములా ప్రకారం దాన్ని వాల్యూ కట్టచ్చు. 500కి ఫ్యాక్టరైజ్ చేయండి, ఆ ఫ్యాక్టర్స్ 2 గాని కలిపితే మనకి ఎంత రావాలి, మధ్య ఉండే మిడిల్ పదం 60 రావాలి. అందువల్ల 500 ఎంత అవుతుందో చూస్తే 50 ఇంటూ 10, ఇవి 2 గాని కలిపితే మళ్ళీ 60 వస్తున్నది. అందువల్ల ఇది -50 -10గా ఉంటుంది. అందువల్ల -50 ఇంటూ -10 -60, ఇవి 2 మల్టిప్లై 5 కూడా వస్తుంది. ఇప్పుడు W వాల్యూ మనకి ఏమవుతుంది అని అంటే ఈ 2 వాల్యూస్కి పాజిటివ్ వాల్యూ తీసుకోండి. అందువల్ల 50 కానీ లేదు అని అంటే 10 కానీ అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తేలిక పద్ధతులు అన్నమాట. కాన్స్టాంట్కి ఫ్యాక్టరైజ్ చేసి ఆ ఫ్యాక్టర్స్ 2 కానీ కలిపితే మిడిల్ నెంబర్ రావాలి. ఇక్కడ కానీ ప్లస్ ఉంటే కలపాలి, మైనస్ని తీసివేయాలి. ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి కలుపుతూ రావాలి. అందులో -15 + 50 రాయండి, -10 + 10గా రాయండి. ఆ యొక్క విడ్త్ ఎంత ఉంది 50 మీటర్లు కానీ 10 మీటర్లు కానీ తీసుకోవాలి. ఇక్కడ ఉండే ఆప్షన్ చూడండి, 4th ఆప్షన్లో మనకు 10 ఉన్నది కాబట్టి ఇదే ఆన్సర్. అందువల్ల 10 మీటర్లు అవుతుంది. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి, వృత్తాకార బాట యొక్క వైశాల్యం. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేసుకుంటూ రావచ్చు. దానికి సంబంధించిన ఫార్ములాస్ రాస్తాను. ఇది స్మాల్, ఇది W, ఇది క్యాపిటల్ గానే అయితే ఏరియా ఆఫ్ పాత్ = ఆ పాత్ యొక్క వైశాల్యం, వృత్తాకార బాట యొక్క వైశాల్యం. దానికి ఫార్ములా ఏమిటి అని అంటే π × స్మాల్ r స్క్వేర్. లేదు అని అంటే πw × 25 చదరపు సెంటీమీటర్లు. ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్లు, రెండో కర్ణం పొడవు ఎంత? ఇక్కడ ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్లుగా ఇచ్చాడు. అయితే రెండో కర్ణం పొడవు ఎంత? ఈ కర్ణం పొడవు ఎంత అని ఇచ్చాడు.
ఏరియా ఈజ్ ఈక్వల్ టు 20/25. రాంబస్ యొక్క ఏరియా వైశాల్యానికి ఫార్ములా ఏమిటి అని అంటే హాఫ్ d1 d2, హాఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్. ఆ డయాగనల్స్ రెండింటిని ప్రోడక్ట్ చేసి హాఫ్ చేయండి, అదే దాని యొక్క ఏరియా అవుతుంది. అందువల్ల ఇక్కడ d1 ఈజ్ ఈక్వల్ టు 27, ఇది d2 ఈజ్ ఈక్వల్ టు ఇది 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 20/25. దీని నుంచి d2 కట్టాలి. అందువల్ల మనం ఏం చేస్తాము, d2 ఈజ్ ఈక్వల్ టు ఈ 1/2ని అవతల పంపించండి. 20/25 ఇంటూ 2/1/2 ఉంది కాబట్టి 2/n వస్తుంది. ఇక్కడ మనకు 27, కాబట్టి ఇక్కడ 27తో డివైడ్ చేస్తాం, 2తో మల్టిప్లై చేస్తాము. అందువల్ల మనకు ఇవి 2 మల్టిప్లై చేసి 27తో డివైడ్ చేయొచ్చు, లేదా 27తో డివైడ్ చేసి తర్వాత మల్టిప్లై చేయొచ్చు, మన ఇష్టమైన మాట. అందువల్ల మనకు 40/50/27, 27 వన్స్ టైం పోతుంది కాబట్టి మనకు 13/5 5 సార్లు పోతుంది, మళ్ళీ 0 150. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అందువల్ల ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈజ్ హాఫ్ d1 d2. 2 డయాగనల్స్ కానీ ఇస్తే ఆ యొక్క రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ d1 d2. రాంబస్నే సమచతుర్భుజం అని కూడా అంటారు. ఎప్పుడైనా మీరు రాంబస్ కాకుండా సమచతుర్భుజం అని ఇచ్చినప్పుడు దాన్ని రాంబసే అనుకొని ప్రొసీడ్ కండి. కాబట్టి ఇక్కడ మనకు రాంబస్ సమచతుర్భుజం. తెలుగులో కూడా కొన్ని పదాలను మీరు తెలుసుకొని ఉండాలి. రకరకాల పదాలు ఉండొచ్చు. The base of isosceles triangle is 12 cm. Its perimeter is 32 cm. Then its area ఎంత? ఇక్కడ మనకు ఈ యొక్క ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చాడు. దాని బేస్ వచ్చి 12 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. పెరిమీటర్ b ఈజ్ ఈక్వల్ టు 12, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 32 అని ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి. అందువల్ల 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 32, a ప్లస్ 12 కలిపితే మనకు 32కి సమానం. 2a ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి అవతల పోతే 20, a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అందువల్ల ఇది 10, ఇది 10, ఇది 12. ఆ త్రిభుజం యొక్క 3 భుజాల యొక్క విలువలు ఇచ్చాడు. అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ది ఐసోసెలస్ ట్రయాంగిల్? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే హ్యావింగ్ 2 సైడ్స్ ఈక్వల్. అందువల్ల మనకు 3 సైడ్స్ వచ్చాయి కాబట్టి దాని ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం కడతాము. కాబట్టి మొట్టమొదటి ఎస్ కట్టండి. ఎస్ కని కడితే మనకు ఏరియా ఈజ్ ఈక్వల్ టు దానికి ఫార్ములా వచ్చి √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఏరియా కట్టచ్చు. కానీ ఎస్ అని అంటే అర్థం ఏంటంటే ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు p/2 అన్నమాట. పెరిమీటర్లో సగం, దట్ ఈజ్ ఈక్వల్ 32/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. పెరిమీటర్ల సగాన్ని మనం సెమీ పెరిమీటర్ ఎస్ అని అంటారు. ఆ ఎస్ వాల్యూ కట్టిన తర్వాత వాల్యూస్ అప్లై చేసి సింప్లిఫై చేయడం. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు √s వచ్చి 16, s మైనస్ ఏ కదా, అందువల్ల 16లో 10 పోతే 6 ఇంటూ మళ్ళీ 16లో 10 పోతే మళ్ళీ 6 ఇంటూ s మైనస్ సి. 16లో 3వ భుజంగాని పోతే 12 సెంటీమీటర్లు పోతే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు √16కి స్క్వేర్ రూట్ 4. 2 6లు ఉన్నాయి కాబట్టి 1 6 వస్తుంది. √4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మల్టిప్లై చేస్తే 24 ఇంటూ 2 48. కాబట్టి దీని యొక్క ఏరియా 48 స్క్వేర్ సెంటీమీటర్స్. అందువల్ల మనకు ఈ యొక్క సైడ్ కడతాం. పెరిమీటర్ ఇచ్చాడు. సైడ్ ఇచ్చిన తర్వాత 3 సైడ్స్ వస్తాయి. హెరాన్స్ ఫార్ములా అంటారు. ఈ ఫార్ములా కానీ అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ది
ఆ ట్రయాంగిల్ వస్తుంది. 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించాలి. ది హైట్స్ ఆఫ్ 2 వర్టికల్ పోల్స్ ఆర్ 34 మీటర్ అండ్ 10 మీటర్ రెస్పెక్టివ్లీ. 2 పోల్స్ ఉన్నాయి, ఒకటేమో 34 మీటర్స్ ఉన్నది, రెండోది వచ్చి 10 మీటర్స్ ఉన్నది, ఇలాగ 10 మీటర్స్ ఉన్నది, 34 మీటర్స్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈస్ 32 మీటర్స్, వాటి మధ్య 32 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నది. 2 పోల్స్ అన్నమాట, స్తంభాలు, 34 మీటర్ల ఎత్తు ఒకటి, 10 మీటర్ల ఎత్తు ఒకటి, వాటి మధ్య దూరం వచ్చి 32 మీటర్స్ ఉన్నది వాటి మధ్య. ఇది 10 మీటర్స్, ఇది 32 మీటర్స్. ఈ విధంగా ఉన్నాయి. క్వశ్చన్లో మనకి ఏమడిగారంటే దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్, వాటి మధ్య టాప్స్ యొక్క పైభాగం శిఖరాల యొక్క మధ్య దూరం ఎంత, ఈ దూరం ఎంత, అది క్వశ్చన్. డి యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్యారలల్ డ్రా చేయండి. ఇది 10 కాబట్టి ఈ భాగం కూడా ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇది 32 కాబట్టి ఇది కూడా 32 అవుతుంది. ఇది మొత్తం 34, తర్వాత ఇది 10 పోతే ఈ భాగం ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఈ మొత్తం 34, ఈ భాగం 10 కాబట్టి ఇది 24 అవుతుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్లో మనకు కొలతలు ఏ విధంగా ఉంటాయంటే ఇవి 32, ఇది 24. ఈ డి యొక్క వాల్యూ ఎంత, అది క్వశ్చన్. అందరూ ఈ పై భాగం తీసుకుని సపరేట్గా వేశాను. ఈ భాగం 24, ఈ భాగం 32. డి యొక్క వాల్యూ ఎంత, అది క్వశ్చన్. ఈ డి యొక్క వాల్యూ కావాలంటే పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తాము. అందువల్ల డి ఈజ్ ఈక్వల్ టు √24² ప్లస్ 32 స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. అందువల్ల మనకు దీన్ని స్క్వేర్లు చేసి కలిపి స్క్వేర్ రూట్ కట్టకండి. కామన్ టర్మ్ ఏముందో చూడండి. √24కి 32 కామన్ టర్మ్ 8 ఉంది. 8 స్క్వేర్ పోతే ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బయటకు వస్తే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వచ్చి 5 స్క్వేరు, 5 వస్తుంది. అందువల్ల దట్ ఈస్ 40 మీటర్స్ అవుతుంది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. తర్వాత ఈ వాల్యూ చూడండి. 81ని 3/4గా రాసుకోవచ్చు. హోల్ పవర్ -1 ఇంటూ 3/-5 ఇంటూ 3/9. అన్నిటినీ బేసెస్ ప్రైమ్ నెంబర్లో వచ్చేటట్టుగా మార్చుకోండి. 64 ఉన్నది, దాన్ని 2/6గా రాసుకుంటాము. హోల్ పవర్ 5/6 ఇంటూ అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 3 అని ఉంది. 3/1/3 వేసుకొని హోల్ పవర్ 6గా రాసుకుంటాము. క్యూబ్ రూట్ ఆఫ్ 3 అంటే 3/1/3 అని అర్థం. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 3లన్నీ కలుపుతాము, అలాగే 2లని సపరేట్ చేస్తాము. అప్పుడు సింప్లిఫైడ్ ఆన్సర్ చూడండి. ఇది 3/-4, ఇదేమో -5, ఇదేమో +9. అలాగే ఇక్కడ కానీ అయితే 1/3 హోల్ పవర్ 6, ఇవి రెండు మల్టిప్లై చేస్తే +2 వస్తుంది. అలాగే ఇంకా ఇక్కడ 2 మాత్రం మిగిలింది. 6 క్యాన్సిల్, 2/5. ఇక్కడ మనకు -4 -5 9 క్యాన్సిల్. అందువల్ల 3² ఇంటూ 2/5 ఈజ్ ది ఆన్సర్. అందువల్ల మనకు ఇక్కడ మనం ఏం చేస్తారంటే a/m హోల్ పవర్ n కానీ ఉంటే దాని వాల్యూ a/m ఇంటూ n అవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం వీటన్నిటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1/3 ఇంటూ 6 చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అందువల్ల 3² వేసాం. x plus 1/x is equal to 3, then the value of this much. X plus 1/x is equal to 3. X power 4 plus 1/x power 4 అడిగారు. డైరెక్ట్గా x power 4 plus 1/x power 4 రాదు. అందువల్ల మనం ఏం చేస్తామని అంటే x² plus 1/x² వాల్యూ కడతాము.
ఆ వాల్యూ వచ్చి x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ -2కి సమానం. ఇది బేసిక్ ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. అందువల్ల ఇదేమవుతుంది 3² -2 దట్ ఈజ్ 9 - 2 వచ్చి 7. ఇప్పుడు దీని నుంచి ఇది ఎలా వచ్చిందో దీని నుంచి x⁴ ప్లస్ 1/x⁴ కూడా కట్టచ్చు. x ఉంటే x² వచ్చింది, 1/x ఉంటే 1/x² వచ్చింది. అలాగే x² నుంచి x⁴ వస్తుంది, 1/x² నుంచి 1/x⁴ వస్తుంది. అంటే దీన్ని స్క్వేర్ చేసి మళ్ళీ 2 తీసివేస్తే మళ్ళీ ఈ వాల్యూ వస్తుంది. అందువల్ల ఈ వాల్యూ వచ్చి x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ -2కి సమానం. కానీ x² ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? ఇది 7² సమానం అవుతుంది. -2 7² 49 -2 దట్ ఈస్ 47. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఈ బేసిక్ ఫార్ములాస్ ఆల్జీబ్రాలో ఆ బేసిక్ ఫార్ములాస్ టచ్ ఉంటే ఈజీగా మనం చేయొచ్చు. తర్వాత ఇది వచ్చి చూడండి 25x హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఇక్కడ మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసుకుంటూ రావచ్చు చూడడంతో ఐడియా ఉంటే, లేదంటే 1/1 చేసుకుంటూ రావడం, ఒక్కోదాన్ని ఎక్స్పాండ్ చేయడం అన్నమాట. ఇది a + b × a - b ఫార్ములా ఉంది. అందువల్ల దీని వాల్యూ ఎంత అవుతుంది? a + b × a - b = a² - b². అందువల్ల ఈ వాల్యూ రావాలి. అడిషనల్గా ఇది వచ్చింది, ఇది కాదు. అలాగే ఇది కూడా a + b × a - b ఇది కాదు. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉన్నా చూడండి. అందువల్ల ఈ వాల్యూ అవుతుంది 5x హోల్ స్క్వేర్ 25x², 3y హోల్ స్క్వేర్ వచ్చి 9y², మిడిల్ టర్మ్ వచ్చి 2ab టర్మ్ అన్నమాట. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశారు. అలాగే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశారు. ఇది a² - 2ab + b². దాని ప్రకారం 5x హోల్ స్క్వేర్ ఇది. అలాగే ప్లస్ ఉంది, ఇది 3y హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2ab 2 × 5 10 13 30xy. అందువల్ల మన ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. 5,600 రూపీస్ అమౌంట్ 7,500 in 4 years. దెన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనకు 5,600 రూపాయలు వచ్చి 7,560 రూపాయలు అయింది. 4 సంవత్సరాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్ యానం? అయితే ఏ రేటు ప్రకారం, ఏ విధానం ప్రకారం వడ్డీలు కట్టే విధానాలు 2 ఉన్నాయి. అవి సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఒకటి. మనకు ప్రాబ్లంలో ఏ మెథడ్ ప్రకారం చేశారు ఇవ్వలేదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మెథడే అనుకోండి. అందువల్ల మనకు 5,600 రూపాయలు తీసివేస్తే 1691 కాబట్టి 1,960 రూపీస్ మనకు వడ్డీ వచ్చినట్లు లెక్క. ఎన్ని సంవత్సరాలకి? ఇక్కడ 4 ఇయర్స్కి. 4 సంవత్సరాల కింద వడ్డీ అయితే 1 సంవత్సరానికి ఎంత వచ్చిందో కట్టండి. 4 4 4 4 16 అండ్ ఇక్కడ మనకు 36 మిగులుతుంది. 490 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట మనకు 1 సంవత్సరానికి. క్వశ్చన్లో మనకి ఏమడిగాడు? వడ్డీ రేట్ ఎంత? వడ్డీ రేట్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత అప్పిచ్చాము, ఎంత ఆదాయం వచ్చింది 1 సంవత్సరానికి, దాన్ని వడ్డీ రేట్ అని అంటారు. 5,600 రూపాయలు కానీ ఇస్తే మనకు 490 రూపాయలు వడ్డీ వచ్చింది. అందువల్ల సంవత్సరానికి భాగం వడ్డీ వస్తే పర్సంటేజ్ ఎంత అంటే 100తో మల్టిప్లై చేస్తాము. అందువల్ల ఇది 2 zeros క్యాన్సిల్. అలాగే ఇక్కడ 14 4 పోతుంది. ఇక్కడ మనకు 14 3 42 అండ్ 5 35/4 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 83/4%. అందువల్ల 1 సంవత్సరం వడ్డీ కట్టి అప్పుడే మనం చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది, I = PTR/100 అనే ఫార్ములా ప్రకారం కూడా మనం చేసుకుంటూ రావచ్చు. అందువల్ల అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్. In a test of 25 questions, 4 marks are given for every correct answer, -2 marks are given for wrong answer. Lakshmi attempts all the questions and gets a score of 76. Then the number of correct answers attempted by her
ఒక ఎగ్జామినేషన్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి కరెక్ట్ క్వశ్చన్కి 4 మార్కులు వస్తాయి, రాంగ్ క్వశ్చన్కి 2 మార్కులు పోతాయి కూడా. అయితే మొత్తం మీద 76 మార్కులుగా వస్తే ఆవిడ ఎన్ని కరెక్ట్గా చేసింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సపోజ్ అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా చేసింది అనుకోండి, అప్పుడు మనకు ఎన్ని మార్కులు రావాలా? 100 మార్క్స్ రావాలి. కానీ ఆవిడ 4 అన్ని క్వశ్చన్ చేస్తే 100 మార్క్స్ రావాలా? కానీ వచ్చిన మార్కులన్నీ 76 మార్కులే వచ్చాయి. అంటే అర్థం ఏమిటంటే కొన్ని మార్కులు తగ్గిపోయినాయి. ఎన్ని మార్కులు తగ్గిపోయినాయి? తీసివేస్తాము, 24 మార్కులు తగ్గిపోయినాయి. ఎందుకని తగ్గిపోయినాయంటే ఒక క్వశ్చన్ కానీ రాంగ్ అని చేస్తే వచ్చే 4 మార్కులు రాకపోగా మళ్ళీ ఒక 2 మార్కులు లాస్ కూడా అవుతుంది. అందువల్ల 4 మార్కులు రాకుండా ఒక 2 మార్కులు కూడా పోతాయి. కాబట్టి మనకు మొత్తం మీద లాస్ ఎన్ని మార్కులు అంటే 6 మార్కులు లాస్ అవుతుంది. ఆ విధంగా మనకు ఎన్ని మార్కులు లాస్ అయినాయి? 24 మార్క్స్ లాస్ అయినాయి. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసామని అంటే డివైడ్ చేస్తాము. 6 మార్కుల క్వశ్చన్కి లాసు, 24 మార్కులు లాస్. కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసామని అంటే డివైడ్ చేస్తే మనకు 4 క్వశ్చన్స్ రాంగ్ చేసామని అర్థం. క్వశ్చన్లో మనకి ఏమడిగాడని అంటే కరెక్ట్ ఆన్సర్లు ఎన్ని అని అడిగాడు. ఇక్కడ రాంగ్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అందువల్ల మనకు 25లో 4 తీస్తే కరెక్ట్గా చేసినవి ఎన్ని అంటే 21. అందువల్ల మన ఆప్షన్ వచ్చి సెకండ్ ఆప్షన్. దీని ఆప్షన్ చెకింగ్ ప్రకారం కూడా చేసుకుంటూ రావచ్చు. 23 క్వశ్చన్స్ కరెక్ట్ చేసామనుకోండి, అప్పుడు 23 × 4 వస్తాయి, 92 మార్కులు వస్తాయి. 2 క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి కాబట్టి మొత్తం 25లో 23 కరెక్ట్ కాబట్టి 2 రాంగ్. కాబట్టి ఈ రెండిటికి 2 4 మార్కులు తగ్గిపోతాయి. అందువల్ల మనకి ఎన్ని మార్కులు రావాలా? 88 మార్కులు రావాలా. కానీ క్వశ్చన్లో మనకి ఎన్ని వచ్చాయని ఇచ్చాడు? 76 అని ఇచ్చాడు. అందువల్ల ఇది రాంగ్ అవుతుంది. అలాగే 21 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేమవుతుందో చూడండి. 21 కరెక్ట్గానే అయితే రాంగ్ 4 అవుతాయి. దీనికే 4 మార్కులు 84 వస్తాయి. దీనికి 2 మార్కులు చొప్పున 8 మార్కులు తగ్గిపోతాయి. తీసివేస్తే 84 పోతే 76 మార్కులు వచ్చినట్టు అవుతుంది. అందువల్ల ఇది కరెక్ట్. ఆప్షన్ చెకింగ్ కూడా చేసుకురావచ్చు, తేలిగ్గానే ఉంటుంది. The difference between the LCM and HCF of two numbers is this: if the LCM is 20 times the HCF and one of the numbers is 35, then the other number. రెండు సంఖ్యల కసాగు మరియు గసాగాల భేదం LCM మైనస్ HCF. HCF ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 133 ఇచ్చాడు. తర్వాత LCM వచ్చి 20 టైమ్స్ ద HCF. LCM వచ్చి 20 HCF సమానం. కాబట్టి ఒక LCM వచ్చి HCFకి 20 రెట్లకి సమానం. అందులో LCM బదులు 20 HCF రాస్తాము, మైనస్ HCF. దట్ ఈజ్ ఈక్వల్ టు 133 అవుతుంది. తీసివేస్తే మనకు 19H ఈజ్ ఈక్వల్ టు 133. అందువల్ల H ఈజ్ కూడా మనకి ఎంత అవుతుంది? 133/19. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 అని వస్తుంది. HCF వచ్చి 7 అని వస్తే అప్పుడు L ఎంత మనం కట్టచ్చు. L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20H అన్నమాట. HCFకి 20 రెట్లు కాబట్టి 20 × 7 140. అందువల్ల మనకి ఏమొచ్చింది అంటే HCF 7 అని తెలిసింది, LCM 140 అని వచ్చింది. ఒక నెంబర్ ఇచ్చాడు ఇక్కడ, రెండో నెంబర్ ఎంత? ఆ తెలిసిన నెంబర్ని A అనుకోండి, రెండో నెంబర్ ఏంటంటే B ఎంత? ఆ రెండో నెంబర్ కావాలంటే ఫార్ములా ఉంది. A × B, రెండు నెంబర్లు ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM × HCF సమానం. ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 35. రెండో నెంబర్ తెలియదు B. అలాగే LCM ఈజ్ ఈక్వల్ టు 140 అండ్ HCF ఈజ్ ఈక్వల్ టు 7. ఆ యొక్క వాల్యూస్, తెలిసిన వాల్యూస్ అప్లై చేయండి. దీని నుంచి మనం రెండో నెంబర్ కట్టచ్చు. 35 1లో 35 4 అవుతుంది. కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 4 7s 28కి సమానం. అందువల్ల LCM HCF కనుక్కొని అప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఒక నెంబర్ వచ్చింది కాబట్టి రెండో నెంబర్ తెలిసిపోతుంది.
అందువల్ల మన ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్. ది నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100, 1 నుంచి 100 దాకా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అనేది క్వశ్చన్ అన్నమాట. ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యలని అర్థం. ప్రధాన సంఖ్యలని అంటే అర్థం ఏంటంటే ఆ నెంబర్ చేత 1 చేత మాత్రమే డివైడ్ నెంబర్లని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వేరే మూడో ఫ్యాక్టర్ ఏది కూడా ఉండదు. అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 7 తీసుకుంటే ఫ్యాక్టర్స్ 1, 7 మాత్రమే. 1 డివైడ్ చేస్తుంది, 7 డివైడ్ చేస్తుంది, మూడో ఫ్యాక్టర్ లేదు. అందువల్ల ఇది ప్రైమ్ నెంబర్. ఆ మాదిరి 9 తీసుకున్నాం అనుకోండి, 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 9 కూడా డివైడ్ చేస్తుంది, ప్రైమ్ నెంబర్ కాదు. ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 దాకా ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. అందులో ప్రైమ్ నెంబర్స్ని మాత్రం మీరు బైహార్ట్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. 7, 11, 13 అప్ టు లాస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి 97 అవుతుంది. ఇలాంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 25 ఉన్నాయి. మీరు బైహార్ట్ చేసినట్టు గుర్తుపెట్టుకోవడమే స్టూడెంట్. ఫస్ట్ నుంచి 2 కూడా ఒక ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే, 1 మాత్రం ప్రైమ్ నెంబర్ మాత్రం కాదు. అందువల్ల 2 నుంచి 97 దాకా ఉండే ప్రైమ్ నెంబర్లు అన్ని గుర్తుపెట్టుకుంటే అవి 25 ఉంటాయి. మన ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. తర్వాత 1/10 of a tower is colored green, 1/20 white, 1/30th part is red and rest colored blue. If the length of the blue portion is this much, what is the length of the tower? 1/10 భాగం వచ్చి ఆకుపచ్చ కలరు గ్రీన్ అన్నమాట, ఆకుపచ్చ కలర్లో ఉంది. 1/20 భాగం వచ్చి వైట్ కలర్లో వేశారు, ఒక పెద్ద టవర్ అన్నమాట ఇలాగా. తర్వాత 1/30 భాగం వచ్చి దిస్ ఈస్ కలర్డ్ యాజ్ రెడ్, ఇది రెడ్లో ఇచ్చాడు. ఆ మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఎవరు ఇచ్చాడంటే బ్లూ అని ఇచ్చాడు. కానీ క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడంటే బ్లూ యొక్క పార్ట్ ఇచ్చాడు, 14 మీటర్ల 70 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే దీని యొక్క హైట్ ఎంత, మొత్తం హైట్ ఎంత కనుక్కోమన్నాడు. 1/10 భాగం, 1/20 భాగం, 1/30 భాగం మొత్తం 1లో తీసివేసి మిగిలిన భాగాన్ని 14 మీటర్ల 70 సెంటీమీటర్కి ఈక్వల్ చేయాలి. అందువల్ల 1 - 1/10 - 1/20 - 1/30 ఎంతో కట్టండి. ఎల్సిఎం వచ్చి 60 అవుతుంది. ఇది 60 - 10 6 సార్లు, -20 3 సార్లు, -30 వచ్చి 2 సార్లు. కాబట్టి 6, 9, 11 పోతే 49/60 భాగం. ఈ 49/60 భాగం దేనికి సమానం? 14/70 సెంటీమీటర్కి సమానం. అయితే మొత్తం ఎంత, అది క్వశ్చన్. అందువల్ల మనం ఏం చేస్తామనంటే (49/60 భాగం) 14 మీటర్ల 70 సెంటీమీటర్లు. ఫుల్ భాగం కావాలంటే 14 మీటర్ల 70 సెంటీమీటర్లని 14/70 సెంటీమీటర్లుగా మార్చేయండి. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. డైరెక్ట్గా 14/70 రాసుకోండి. ఈ ఫుల్ భాగం కావాలంటే 60/49 రివర్స్ వేయండి. ఈ భాగం ఇంతగానే అయితే ఫుల్ కావాలంటే దీన్ని రివర్స్ చేస్తాము. ఇప్పుడు 49 కరెక్ట్గా మనకు 3 సార్లు పోతుంది, 30 వస్తుంది. ఇవన్నీ కూడా సెంటీమీటర్లకు సమానం. అందువల్ల ఫుల్ లెంగ్త్ ఎంత అంటే 30 × 60, 3 6 18, 18 సెంటీమీటర్లు. అందువల్ల సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4.7 రికరింగ్ డెసిమల్ అని అన్నమాట. ఇది పైన బార్ ఉంటుంది, బార్ గానే ఉంటే రికరింగ్ డెసిమల్ అని అర్థం. దాని అర్థం ఏంటంటే 4.777 ఈ మాదిరి వస్తుంటాయి. దాన్ని ఫ్రాక్షన్గా మనం మార్చచ్చు. ఏ విధంగా మారుస్తామంటే 4 ఇంటీజర్ అలాగే ఉంచండి. ఎన్ని డిజిట్స్ రికరింగ్ అవుతున్నాయో డినామినేట్లో అన్ని 9లు వేయండి. అందువల్ల 7/9గా వేయండి. ఒక్కటే నెంబర్, ఒకటే డిజిట్ రికరింగ్ అవుతున్నది. రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం అన్నమాట.
అందువల్ల ఒకటే రికరింగ్ అవుతుంది కాబట్టి ఆ 7 అని చెప్పి డినామినేటర్లో 9 వేయండి. ఇదే మా ఆన్సరు. అయితే ఇది ఈ విధంగా ఉందా లేదా ఇంప్రాపర్గా మార్చారా చూడండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గా లేదు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇంప్రాపర్ మార్చండి. 9 4 36 + 7 43/9. ఆన్సర్ వచ్చి ఇంప్రాపర్గా ఉండొచ్చు, మిక్స్డ్గా ఉండొచ్చు. చూసి ప్రొసీడ్ కావాలి. అందువల్ల మన ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. తర్వాత రాజు అండ్ రాము వన్ ఏ లాటరీ అండ్ అగ్రీ టు షేర్ ఇన్ ద రేషియో 3:4. వాళ్ళిద్దరూ 3:4లో డివైడ్ చేసుకోవాలనుకున్నారు. కొంత అమౌంట్ వచ్చింది లాటరీలో. వీడికి 3 రూపాయలు ఇస్తే వీడికి 4 రూపాయలు రావాలి. రాజుకి 3 రూపాయలు, రాముకి 4 రూపాయలు రావాలనుకున్నారు. కానీ రాముకి ఎంత వచ్చిందంటే 780 రూపాయలు వచ్చింది. రాము అంటే సెకండ్ వార్డ్ అన్నమాట. వీడికి 780 రూపాయలు కానీ వస్తే క్వశ్చన్లో మనకి ఏమొచ్చాయి, టోటల్ అమౌంట్ ఎంత అంటే 4 భాగాలు ఎంతకు సమానం, 780 రూపాయలు సమానం. టోటల్ ఎన్ని భాగాలు ఉన్నాయి, 7 భాగాలు ఉంది. అది ఎంతకు సమానం, 7/4 ఇంటూ 780 రూపాయలు. దిస్ 1/this 4 కరెక్ట్గా 195 సార్లు పోతుంది. 7తో మల్టిప్లై చేస్తే 7 5 35 3 7 9s వచ్చి 133 136 అవుతుంది. 1365 రూపీస్. అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. If the cost price of 10 articles is equal to selling price of 8 articles, ఇక్కడ 10 articles CP is equal to 8 articles SPగా ఇచ్చాడు. 10 వస్తువులు ఎంత కొన్నాడో అదే డబ్బు మనకు 8 వస్తువులు అమ్మితే వచ్చింది. అయితే లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు ఇక్కడ. దెన్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఈజ్ హౌ మచ్ అని ఇచ్చాడు. అందువల్ల మనకు CP/SP రాసుకోండి. ఈ ఎస్పీని యువతలు తీసుకొస్తే మనకి ఏమవుతుంది, 8/10 అవుతుంది. ఈ 10ని యువతలు పంపిస్తాం. ఎస్పీ అంటే కాస్ట్ ప్రైజ్ 8 రూపాయలు అని అర్థం, సెల్లింగ్ ప్రైజ్ వచ్చి 10 రూపాయలు అని అర్థం. అందువల్ల 8 రూపాయలు కొని 10 రూపాయలకు అమ్మాడు కాబట్టి మనకు గెయిన్ వస్తుంది. అందువల్ల గెయిన్ పర్సెంటే మనం కట్టచ్చు. గెయిన్ ఎంత వచ్చింది అని అంటే 2 రూపాయల గెయిన్. ఎన్ని రూపాయలుగా 2 రూపాయల గెయిన్ అని అంటే 8 రూపాయలుగా 2 రూపాయల గెయిన్ వచ్చింది. కాబట్టి 2/8 భాగం గెయిన్ వచ్చింది. పర్సంటేజ్గా మార్చాలంటే మనం ఏం చేస్తాము, 100%తో మల్టిప్లై చేస్తాము. 2 ఒకట్లు 2 4లు, దట్ ఈస్ 25% గెయిన్. అందువల్ల మన ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. ద రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ఆర్ 2 స్క్వేర్స్. వాటి యొక్క రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ఇచ్చాడు 2 స్క్వేర్స్. అందువల్ల ఇదేమో పెరిమీటర్ 1 యూనిట్గానే అయితే దీని యొక్క పెరిమీటర్ వచ్చి 2 యూనిట్స్గా ఉన్నది. ఈ యొక్క పెరిమీటర్ 2 యూనిట్స్గా ఉన్నది. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద 2 స్క్వేర్స్. అందువల్ల P1 ఈస్టు P2 ఈజ్ ఈక్వల్ టు 1:2. అయితే ఏరియాస్ యొక్క రేషియో ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఏరియాస్ రేషియో కావాలంటే పెరిమీటర్స్ యొక్క స్క్వేర్స్గా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అందువల్ల P1² ఈస్టు P2² సమానంగా ఉంటుంది. పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉంటాయో వాటి యొక్క వర్గ నిష్పత్తికి వైశాల్యాల నిష్పత్తి ఉంటుంది. అందువల్ల ఇది 1² ఈస్టు 2², దట్ ఈజ్ ఈక్వల్ టు 1:4. పెరిమీటర్స్ లేదా సైడ్స్ కానీ ఇస్తే ఏరియాస్ యొక్క రేషియో కావాలంటే వాటిని స్క్వేర్ చేయాలి. అందువల్ల 1:4, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ దెన్ ది స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. త్రిభుజంలో కోణాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే చిన్న కోణం ఎంత, త్రిభుజంలో కోణాలు 2x, అలాగే ఇక్కడ 3x + 5, అలాగే లాస్ -14. ఈ విధంగా ఉన్నాయి 3 కోణాలు. అట్లా చిన్న కోణం ఎంత, దీన్ని బట్టి మనం డిసైడ్ చేయగలిగితే చిన్న కోణం ఏదో చెప్పచ్చు. కట్టిన తర్వాతే మనం కనుక్కోవచ్చు. యాక్చువల్గా 3 కోణాలు కానీ ఇస్తే త్రిభుజంలో ఆ 3 కోణాల మొత్తం దేనికి సమానం అంటే 180 డిగ్రీలకి సమానం. అందువల్ల మన ఫార్ములా ఏమిటి అని అంటే A + B + C =
180 degrees. ఇది ఫార్ములా అన్నమాట. త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇప్పుడు అన్నీ కలుపుతాం. 2x + 3x + 4x - 4, 2x 5x 9x అవుతుంది. ఇది +5 - 14 వచ్చి -9. ఇదంతా మనకు ఎంతకు సమానం అంటే 180కి సమానం. 9x = 180, 9 అవుతుంది. x = 21 డివైడ్ చేస్తాము. అందువల్ల వాటిల్లో x వాల్యూ వచ్చింది కాబట్టి ఏది చిన్నది ఏది పెద్దది మనం డిసైడ్ చేయొచ్చు. అందువల్ల a = ఎంత అవుతుంది? 21 degrees. 2x × 2 అన్నమాట 42 degrees అవుతుంది. తర్వాత b = 3x + 5 కాబట్టి 3 × 21 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 63 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 68 అవుతుంది. అలాగే c = 4x - 14 అంటే x = 21 కాబట్టి 84, 14 పోతే 70 అవుతుంది. ఈ మూడు కానీ కలిపి చూస్తే మీకు ఎంత రావాలి? 180 degrees రావాలి. కలిపి చూడండి. 68, 42, 110, 180 సరిపోయింది. కాబట్టి క్వశ్చన్లో మనకు చిన్నది అడిగాడు. 42 degrees ఈజ్ ద స్మాలెస్ట్ వన్. కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ 68, ఆ తర్వాత లార్జెస్ట్ వచ్చి 70 అవుతుంది. ది యాంగిల్ విచ్ ఈస్ 36 degrees మోర్ దెన్ కాంప్లిమెంట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే పూరక కోణం అని అంటారు, పూరక కోణాలు అని అంటారు. దీని మీనింగ్ ఏంటంటే ఆ రెండు యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత రావాలంటే 90 degrees ఉంటే వాటి రెండింటిని పూరక కోణాలు అని అంటారు. రెండు యాంగిల్స్ జామెట్రీలో రెండు యాంగిల్స్ యొక్క మొత్తం 90 degrees అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కానీ పూరక కోణాలు అని అంటారు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 36 మోర్ దెన్ ద కాంప్లిమెంట్ అన్నాడు. అందువల్ల మీరేం చేస్తారని అంటే 90లోంచి 36 తీసివేయండి. ఇది 54 వస్తుంది. దాన్ని 2తో డివైడ్ చేస్తే 27 వస్తుంది. అందువల్ల కోణాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక కోణం 27 అయితే రెండో కోణం వచ్చి 27 + 36 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 63 degrees అవుతుంది. 63 + 27 కలిపితే 90 degrees. ఈ పూరక కోణాలు ఈ విధంగా కట్టాలంటే ఎంత ఎక్కువ